హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్ రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు ఇక్కడ అమెరికాలో 2వ తారీఖు ఇక్కడ ఉదయం, మన ఇండియాలో అయితే 2వ తారీఖు రాత్రి అవుతుంటుంది. అయితే ప్రస్తుతం ఈరోజు -2 డిగ్రీలలో ఉన్నది చలి. అయితే మీకు ఇదివరకు గతంలో చెప్పాను, చలికాలంలో చెట్ల ఆకులు మొత్తం ఎండిపోయి చెట్లు కేవలం ఎండిపోయిన చెట్లలాగా ఉంటాయి, ఇది చలికాలం మొత్తం ఇలాగే ఉంటుంటుంది అని చెప్పాను. ఆ సందర్భంగా ఒకసారి వీడియోస్ అయితే చూపిస్తున్నాను. చెట్ల యొక్క ఆకులు మొత్తం రాలిపోతాయి. ఇక్కడ నీళ్లు ఎక్కడైతే ఏదైనా బయట, ఫర్ ఎగ్జాంపుల్ మనం చెట్లకు కుండీలలో పోసినటువంటి నీళ్లు కనుక కింద గారినట్టయితే అవి పూర్తిగా ఐస్ గడ్డతో నిండి ఉన్నాయి. ఇప్పుడు అది కూడా మా ఇంటి దగ్గర నేను చెట్లకు పోసినటువంటి నీళ్లు ఐస్ గడ్డగా మారిపోయినాయి, అది మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి మనుషులు చాలా తక్కువగా అనిపిస్తారని గతంలో వీడియోలో చెప్పడం జరిగింది. ఇది సిటీ అయినప్పటికీ చూడండి, ప్రొద్దున మన దగ్గర అయితే ఆఫీస్లోకి వెళ్ళే టైంలో చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా ఆఫీస్లోకి వెళ్ళే టైమే అయినప్పటికీ ఇక్కడ చాలామంది పబ్లిక్ తక్కువ ఉంటారు కాబట్టి కార్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మేము ఉంటున్నది న్యూ జెర్సీ. ఇక్కడ ఎక్కువగా రోడ్డు పైనే పార్కింగ్ చేస్తుంటారు అన్నట్టు, దీనికి కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదయం మాకు 7:15 అవుతుంది. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి టవర్స్ ట్రంప్ టవర్స్ అంటారు, మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది ఒక లేక్. ఇక్కడ సిగ్నల్స్ మనకు ప్రతి దగ్గర జిబ్రా క్రాసింగ్ కానీ సిగ్నల్స్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. వీటిని మనం ఖచ్చితంగా ఫాలో కావాలి. ఏమాత్రం మిస్యూజ్ చేసినా పోలీస్ వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ కానీ చూసి ఫైన్ వేస్తారు, వెంబడించి పట్టుకొని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మనకు సిగ్నల్ ఎదురుగా స్టాప్ అంటే చేతి గుర్తుంది కాబట్టి ఆగిపోవాలి మనం. ఇది అంటే వాకర్కి సంబంధించినటువంటి జిబ్రా క్రాసింగ్ కాబట్టి మళ్ళీ మనకి సింబల్ రాగానే సిగ్నల్ పడగానే మనం వెళ్ళాలి. చూడండి, చెట్లు మ్యాక్సిమం అన్నీ ఎండిపోయినాయి, ఇంకా కొన్ని ఇంకా కూడా ఎండిపోయే అవకాశం ఉంటాయి. మొత్తం ఇట్లా ఆకులు రాలిపోతుంటాయి. పసుపు కలర్లో ఎరుపు కలర్లో ఆకులు రాలి ఫాల్ సీజన్ సందర్భంగా పూర్తిగా రాలిపోతుంటాయి. మీకు ఇప్పటికే చాలా వీడియోస్ అయితే చూపెట్టడం జరిగింది. యాక్చువల్గా ఒక 2-3 డేస్ బ్యాక్ ఇక్కడ స్నో పడాలి, కాకపోతే స్నో పడలేదు. మన దగ్గర వర్షం పడ్డట్టుగానే ఇక్కడ స్నో పడుతుంటుంది, ఐస్ పడుతుంటుంది. అయితే అది త్వరలోనే మళ్ళీ పడేటువంటి సందర్భం ఉంది. అప్పుడు మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఎదురుగా సిగ్నల్ వాక్ సింబల్ వచ్చింది, 11 సెకండ్స్ ఉంది. ఈ 11 సెకండ్స్లో మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కార్లు ఎటు చూసినా రోడ్కి, ఇది మెయిన్ రోడ్ యాక్చువల్గా, అయినా పబ్లిక్ మాత్రం మీకు ఏమాత్రం కనిపిస్తలేరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మన హైదరాబాద్ సిటీ ఎట్లుంటుందో ఆ రకంగా ఉండేటువంటి సిటీ ఇది మేము ఉండేది. ఇక్కడి ఇల్లు అంటే ఆల్రెడీ ఇప్పటికీ నేను చాలా వీడియోల ద్వారా చూపెట్టాను, కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో యూట్యూబ్ ద్వారా. మళ్ళొకసారి ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళకి మళ్ళొకసారి ఉపయోగపడుతుందని ఇక్కడ వీడియోస్ అయితే ప్రజెంట్గా చూపిస్తున్నాను. అయితే ఇక్కడ రోడ్డు పైన చూడండి, మీకు చాలా వరకు సైన్ బోర్డ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి సైన్ బోర్డ్స్తో చూపిస్తుంటారు అన్నట్టు. అయితే ఇట్లా రోడ్ల పైన పెట్టినటువంటి వెహికల్స్కి ప్రతి గలీలో ఒక్కో రోజు క్లీనింగ్ చేస్తుంటారు. ఆ క్లీనింగ్ చేసినటువంటి సందర్భంలో ముందే ఒక డిస్ప్లే పెడతారు. ఆ డిస్ప్లే ద్వారా ఆ రోజు ఆ పర్టికులర్ టైంలో ఆ వెహికల్స్ ఖాళీ చేయాలి. ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోతారు. క్లీన్ చేసి వెళ్ళిపోయాక మళ్ళీ వెహికల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను, అడుగడుగున సైన్ బోర్డ్స్ ఉంటాయి. వీటిని బట్టే పబ్లిక్ ఇక్కడ చూడండి, నో పార్కింగ్ 1 PM to 3 PM, మార్నింగ్ టు థర్స్డే అని ఉంది. 4 hours పార్కింగ్, ఆల్ టైమ్స్ మండే టు సాటర్డే అని ఇట్లా 2 away జోన్, ఎనీ వెహికల్స్ వితౌట్ జోన్ 16 పర్మిట్ పార్కింగ్ ఇన్ జోన్ ఓవర్ 4 hours. అంటే సందర్భాన్ని బట్టి ఇక్కడ వెహికల్స్ పెట్టకుండా ఉంటే అప్పుడు వాళ్ళు క్లీన్ చేయడం అది చేస్తుంటారు. అయితే ఏదైనా రోడ్ రిపేర్ అది ఉన్నప్పుడు కూడా అప్పటికప్పుడు కొన్ని బోర్డ్స్ పెడతారు. అయితే ఇక్కడ మీకు చెప్పాను, డాగ్స్ కనుక ఇక్కడ ఉంది, ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్. కుక్కలు కనుక ఇక్కడ ఎక్కువ పెంపుడు కుక్కలు ఉంటాయి, ఊర కుక్కలు కానీ ఊర జంతువులు ఏమీ ఉండవు. ఆ కుక్కలు మోషన్ పోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది న్యూయార్క్లో ఉంటుంది, మేము ఉండేది న్యూ జెర్సీ. అయితే మీకు ఎదురుగా ఇక్కడ ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ నేను జూమ్ చేయలేకపోతున్నా, ఇది డైరెక్టర్ వ్యూస్లో తీస్తున్నటువంటి వీడియో కాబట్టి మీకు చివరిగా వీడియోలో
చెట్టు కింద నుంచి చూస్తే అటు చివరగా ఒకటి ఇట్లా బిల్డింగ్ టవర్ కనిపిస్తుంది. అది 100 అంతస్తులకు పైగా ఉన్నటువంటి టవర్ అది. ఇప్పుడే అంటే సూర్యుడు వస్తున్నాడు, అందుకే మనకు వీడియో చివర్లో అటు సైడు వెళ్తూ ఇప్పుడే సన్ వస్తున్నాడు కాబట్టి రెడ్ కలర్లో ఉంది పూర్తిగా. కొన్ని చిన్న చిన్న చెట్లకైతే ఆకులు ఉంటాయి, పెద్ద చెట్లు అయితే మ్యాక్సిమం ఎండిపోతుంటాయి. పెద్ద చెట్లు చూడండి మ్యాక్సిమం ఎండిపోయినాయి. ఇక్కడ మా ఇంటి దగ్గర మీకు చూపిస్తాను, చెట్లకు పోసినటువంటి నీళ్లు ఆల్రెడీ చెట్లన్నీ ఎండిపోయినాయి. మనం ఎంత జాగ్రత్త కాపాడినా ఈ చలికాలం అయితే పూర్తిగా ఎండిపోతాయి చలి వల్ల. ఎందుకంటే ఇప్పుడు -2 డిగ్రీలో ఉంది. ఇక్కడ చూడండి లోపల గడ్డగట్టిపోయింది. ఇది గడ్డగట్టిపోయినటువంటిది, మీకు పూర్తిగా కనిపిస్తుందో లేదో, ఐస్ అయిపోయింది. ఒక్క నిమిషం. పూర్తిగా ఇదేదో ఒక గాజు ముక్క అన్నట్టుగా ఉంది. అంటే ఇంకా కొంచెం మెల్ట్ అవుతుంది. అంటే రాత్రి -2 డిగ్రీలు ఉండే, ఇప్పుడు కూడా అదే ఉండే, కానీ ఇంకా -4, -5, -10, -15 దాకా ఇట్లా పోతుంటుంది. అట్లా పోయినప్పుడు అయితే ఇంకా ఎక్కువగా గడ్డ కడుతుంటుంది. ఇవి నేను పెంచుకుంటున్నటువంటి చెట్లు. ఇవి బతుకమ్మకి, దసరాకి, దీపావళికి అయితే చాలా పువ్వులు ఇచ్చినాయి. ఇక ఇప్పుడు చలికాలం కాబట్టి మనం ఏం చేసినా ఎండిపోతాయి. ఈ చెట్లన్నిటిని వీటన్నిటి తీసి మళ్ళీ నెక్స్ట్ ఎండాకాలం రాగానే, ఇది మా పుదీనా చెట్టు, కనకాంబరాలు. ఇది ఈరోజు ఇక్కడ అమెరికాలోని విశేషాలు చూపించే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కే గిరేందర్రావు, శ్రీగాధ, రాజన్న, సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా. గుడ్ మార్నింగ్ అమెరికా, గుడ్ నైట్ ఇండియా.